ఆసుపత్రిలో 100 పడకల నిర్మాణం చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ హాస్పిటల్లో 100 పడకల నిర్మాణం వెంటనే చేపట్టాలని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెజవాడ శ్రావణ్ మరియు కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ బెజవాడ శిరీష. ఈ సందర్భంగా బెజవాడ శ్రావణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కేసీఆర్ మీద తిట్లు, దేవుడి మీద ఓట్లు, ఇచ్చిన హామీలకు తూట్లు అన్న సంకల్పంతోనే నడుస్తుందన్నారు. పేద ప్రజల ఆరోగ్యం సదుపాయాల మీద పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని, కోదాడ పరిసర ప్రాంతంలో హైవే ఉండడంతో యాక్సిడెంట్ల కేసులు ఇక్కడికే వస్తున్నాయని, సరైన డాక్టర్లు, సరైన టెక్నీషియన్లు, సరైన సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 పడకల ఆసుపత్రికి 3 మంత్రులతో శిలాఫలకం వేసి నేటికి సంవత్సరం కావస్తున్న పనులు ప్రారంభించకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఉచిత డెలివరీ నెలకు 50 దాకా జరిగేవి. ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితుల్లో 5-6 జరగటంతో ఇదేమిటని సూపరింటెండెంట్ ని ప్రశ్నించగా, సూపరింటెండెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్తుకు లేఖలు రాసినా కానీ ఎటువంటి ఫలితం లేదు అని తెలిపారన్నారు. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే వెంటనే కనపడి నిలబడి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే కొంచెం బోర్డు నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మనం తక్షణమే చేపట్టాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ నిరసన దీక్షని కూర్చోవటం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందంటే కేసీఆర్ మీద తిట్లు, దేవుని మీద ఒట్లు, ఇచ్చిన హామీలకి తూట్లు అన్న సంకల్పంతోనే కాంగ్రెస్ పాలన నడుస్తుందని చెప్పేసి అది చాలా దురదృష్టకరం. అయితే కోదాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల ఆరోగ్యం, వారి యొక్క వైద్య సదుపాయాల సంక్షేమం దృష్ట్యా ఆ రోజు గత ప్రభుత్వంలో ఈ కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రోజుకి 400 నుంచి 500 మంది పేషెంట్లు వాళ్ళ యొక్క ఆరోగ్యం యొక్క వాటి కోసం వచ్చేది. కానీ అదేవిధంగా ఇప్పుడు ఆ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య సంక్షేమాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి
కోదాడ శాసనసభ్యులు బొల్లమల్ల యాదవ్ గారి చొరవ మేరకి కేసీఆర్ గారు కోదాడని 30 పడకల హాస్పిటల్ నుండి 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసి 29 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయటం జరిగింది. అయితే ఈ ప్రభుత్వంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజులకే 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు వచ్చి ఆ 29 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఏమైతే శాంక్షన్ చేసిండ్రో ఆ ప్రభుత్వంలో ఆ 29 కోట్ల రూపాయలతోటి ఓన్లీ కేవలం ఒక చిన్న శిలాఫలకం ఏర్పాటు చేసి డబల్ బెడ్రూమ్లు కడతామని చెప్పేసి వెళ్ళిపోవటం జరిగింది. కానీ ఇప్పటికి 10 నెలలు కావస్తున్నా కానీ తట్టెడు మట్టి పోసి కోదాడలో 100 పడకల హాస్పిటల్ యొక్క నిర్మాణ పనులు చేపట్టలేదు. అయితే ఈరోజు 100 పడకల హాస్పిటల్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 పడకల హాస్పిటల్ కదేమో కానీ ఉన్న 30 పడకల హాస్పిటల్లో కూడా 16 మంది డాక్టర్లు ఉండాల్సింది కేవలం 3 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అట్లనే స్కానింగ్ కాడ కూడా అక్కడ టెక్నీషియన్స్ లేరు. అలాగే ఇక్కడ హాస్పిటల్లో మొత్తం సిబ్బంది కొరత ఉందని చెప్పేసి ఆ ఫార్మసిస్ట్ కూడా ఒక్క ఫార్మసిస్టుతోనే ఈ హాస్పిటల్ మొత్తం నడుస్తుంది. ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ఉంది. దీన్ని ఉద్దేశించి ఈ హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్ గారికి తెలియజేస్తే ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు దశరథ నాయక్ గారు కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్కి లేఖ రాసినా కానీ పట్టించుకున్నటువంటి దుస్థితిలో ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలు నెలకి 50 మంది ప్రసవిస్తే ఈ ప్రభుత్వంలో మాత్రం నెలకి 15-16 మంది కూడా ఇక్కడ ప్రసవాలు ఈ హాస్పిటల్లో జరగట్లేదు. దానికి కారణం ఇక్కడ ప్రసూతి వైద్య నిపుణులు లేకపోవటం వలన అలాగే ఇక్కడ ఆపరేషన్లు జరిగితే కనీసం మత్తు డాక్టర్ కూడా లేకపోవటం వల్లనే ఇక్కడ అలాంటి యొక్క పరిస్థితుల్లో ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఆడపిల్ల పుడితే 11,000, మగపిల్లగాడు పుడితేనేమో 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది. అలాగే కేసీఆర్ కిట్ అని, అలాగే న్యూట్రిషన్ కిట్ అని ప్రసవించిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి చేర్చేదాకా ప్రభుత్వ వాహనంలోనే చేర్చేటువంటి పథకాలు ఎన్నో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అటుకెక్కినాయి. ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి మొన్న వర్షాకాలంలో విషజ్వరాలు కోదాడ నియోజకవర్గానికి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి విషజ్వరాలు వస్తే కోదాడ ప్రభుత్వ హాస్పిటల్లో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోవడంతో పేద ప్రజలు మొత్తం ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆ ప్రైవేట్ హాస్పిటళ్లలో లక్షల రూపాయలు అప్పు చేసి ఆ ప్రైవేట్ హాస్పిటళ్ళకి డబ్బులు కట్టడం జరిగింది. అలాంటి పేరు బెజవాడ శిరీష శ్రావణ్. నేను కోదాడ మున్సిపల్ కౌన్సిలర్. ఈరోజు కోదాడ పట్టణంలోని 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కోదాడ నియోజకవర్గంలో ఉన్న ఆసుపత్రి దగ్గర నిరసన తెలపడం జరిగింది. ఇది 30 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు 29 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక 26 కోట్ల అంచనా నుంచి కనీసం ఒక్క పని కూడా స్టార్ట్ చేయడం జరగలేదు. ప్రభుత్వ హాస్పిటల్లో 300 నుంచి 500 ఓపీలు నడవడం జరిగింది. కోదాడ నియోజకవర్గంలో కోదాడ పట్టణం అనేది చాలా హైవేకి దగ్గరలో ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కనీసం యాక్సిడెంట్ అయ్యి చాలామంది ఇక్కడికి వస్తున్నా కానీ వైద్య సదుపాయాలు లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. మార్చిరీ కోసం కూడా ఉన్నవాళ్ళు 2-3 రోజుల వరకు ఇక్కడ డెడ్ బాడీలు ఉంచడం జరిగింది. ఎందుకంటే సరైన సదుపాయాలు లేక. ఇక్కడ సదుపాయాలు లేకపోవడం వల్ల ఖమ్మం, సూర్యాపేటకి వెళ్తున్నారు అందరూ. తక్షణమే ఇక్కడ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నేను మీ కౌన్సిలర్ బెజవాడ శిరీష శ్రావణ్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.